నిన్న జరిగినటువంటి జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీని 2 స్లాబ్లకు హేతుబద్ధీకరించడం అనేది మేము చాలా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు వారందరికీ ఇది ఒక ఊరటనిచ్చే అంశం. గతంలో ప్రధానమంత్రి దీపావళికి బొనాంజా ఉంటుంది అని చెప్పాడు. అంతకంటే ముందే ఈ జీఎస్టీని ప్రకటించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనిలో ముఖ్యంగా 90% పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులపైన వివిధ అంశాలపైన లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులైనటువంటి నిషేధిత వస్తువులు వాటి మీద 40% జీఎస్టీని అలాగే ఉంచడం కూడా మాకు సబబుగానే అనిపిస్తున్నది. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి మరింత బలపడుతున్నటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా హర్షించదగ్గటువంటి విషయం. దీనివల్ల దేశంలో వినియోగం పెరుగుతుంది. అంటే దేశ వాణిజ్య వినియోగం అనేది పెరగడం వల్ల మనం ప్రపంచ దేశాలలో మనం కూడా రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. ఇది అందరూ